వెల్కమ్ టు అవర్ డిస్కషన్. ఈరోజు మనం క్యాష్ సెక్యూర్డ్ పుట్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ వ్యూహం పైన రాసిన ఒక కాంప్రహెన్సివ్ గైడ్ని విశ్లేషిస్తున్నాం. కరెక్ట్. ఇక్కడ మనం గమనించాల్సిన మొదటి ముఖ్యాంశం ఏంటంటే, మెటీరియల్లో బేసిక్ కాన్సెప్ట్స్ నుండి అడ్వాన్స్డ్ గ్రీక్స్కి మారే విధానాన్ని ఇంకా స్మూత్గా తీర్చిదిద్దాలి. అవును, నిజమే. అంటే బేసిక్ మ్యాథ్స్ బాగానే కవర్ చేశారు కదా. ఎగ్జాక్ట్లీ. స్ట్రైక్ ప్రైస్, ప్రీమియం కలెక్షన్ లాంటివి చాలా క్లియర్గా ఉన్నాయి. కానీ ఇక్కడ వీక్నెస్ ఏంటంటే, ఆ బేసిక్ బ్రేక్ ఈవెన్ లెక్కలు చెప్పిన వెంటనే, అంటే ఎలాంటి సైద్ధాంతిక పునాది లేకుండానే అకస్మాత్తుగా 10% ఐవీ క్రాష్ లేదా 47 డేస్ ఎక్స్పైరీ సైకిల్స్ అంటూ చాలా కాంప్లెక్స్ అయిన ట్రేడ్ మేనేజ్మెంట్ అంశాల్లోకి మెటీరియల్ దూకుతుంది. వావ్! అంటే రీడర్ దానికి ప్రిపేర్ అవ్వకముందే డైరెక్ట్గా డీప్ ఎండ్లోకి తోసేసినట్టుందన్నమాట. అదే. దీనివల్ల అసలు ఈ స్ట్రాటజీని కొత్తగా నేర్చుకుంటున్న పాఠకుడు విపరీతమైన గందరగోళానికి గురయ్యే ప్రమాదముంది. అంటే ఆ స్టాటిక్ మ్యాథ్స్ నుండి డైనమిక్ ప్రైజింగ్ మోడల్స్కు వాళ్ళని మానసికంగా సిద్ధం చేయలేదు. సో నా సజెషన్ ఏంటంటే, ఈ ప్రాథమిక విషయాలకు మరియు ఆ అధునాతన గ్రీక్స్కి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటి కాన్సెప్ట్ను పరిచయం చేస్తూ కంటెంట్ స్ట్రక్చర్ని కొంచెం రీవర్క్ చేయాలి. కరెక్ట్. దీని ప్రాక్టికల్గా ఎలా చేయొచ్చు అంటే, ముందుగా బేసిక్ బ్రేక్ ఈవెన్, మార్జిన్ క్యాల్కులేషన్స్ పూర్తయిన వెంటనే ఖచ్చితంగా స్పష్టమైన విజువల్ బ్రేక్స్ ఇవ్వాలి. అంటే కొత్త సబ్హెడ్డింగ్స్ లాంటివా? అవును. ట్రేడ్ మేనేజ్మెంట్ అండ్ ఆప్షన్ డైనమిక్స్ లాంటి ఒక హెడ్డింగ్ పెట్టి ఆ 18.30 స్టాక్ ధర ఉదాహరణలోకి వెళ్లే ముందు వొలటాలిటీ అంటే ఏంటి అనేది చెప్పాలి. రైట్. ఆ టైం డీకే ఆప్షన్ ప్రీమియంను ఎలా ఇంపాక్ట్ చూస్తుందో ముందు ఒక బేసిక్ ఐడియా ఇవ్వాలి కదా. ఎగ్జాక్ట్లీ. అప్పుడే ఆ 47 డే సైకిల్ని ఎందుకు ఎంచుకోవాలి అనేదానికి ఒక క్లారిటీ వస్తుంది పాఠకుడికి. బట్ ఒక చిన్న పాయింట్. అంటే కేవలం ఉపశీర్షికలు పెడితే సరిపోతుందా నా డౌటు. మెంటల్ మోడల్ బిల్డ్ చేయడమంటే కేవలం పేజీలను రెండుగా విభజించడం కాదు కదా. నిజమే. సో మార్కెట్ డైనమిక్స్ను వాళ్లకి కనెక్ట్ చేయడానికి ఏదైనా ఎనాలజీ వాడితే బావుంటుందనిపిస్తోంది. లైక్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ లాంటిది. అదొక బ్రిలియంట్ ఎగ్జాంపుల్. అవును, అనాలజిస్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఇక్కడ ఇన్సూరెన్స్ అనాలజీని ఇంప్లిమెంట్ చేయడం ఒక అద్భుతమైన మార్గం కదా. అంటే జనాలకు కార్ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుందో బేసిక్ ఐడియా ఉంటుంది. కరెక్ట్. రిస్క్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రీమియం ఎలా పెరుగుతుందో, అలానే వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ తక్కువగా ఉన్నట్లు, మార్కెట్ స్థిరంగా ఉన్నప్పుడు ఆప్షన్ ప్రీమియం తగ్గుతుంది అని ఒక చిన్న పారాగ్రాఫ్ చేర్చాలి. బ్యూటిఫుల్. అంటే ఈ అనాలజీ ద్వారా ఐవీలో వచ్చే హెచ్చుతగ్గులను పాఠకుడు ఒక డ్రై ఫార్ములాగా కాకుండా ఒక సహజమైన రిస్క్ రివార్డ్ మెకానిజంగా ఫీలవుతాడు కదా. ఎగ్జాక్ట్లీ. అలా చేసినప్పుడు ఆ తర్వాత వచ్చే ఐవీ క్రష్ అనే పదం వాళ్ళకొక ఏలియన్ జార్గన్లా అనిపించదు. అదొక లాజికల్ ఎక్స్టెన్షన్ అవుతుంది. సో ఈ స్ట్రక్చరల్ మార్పు అంటే ముందు అనాలజీ, ఆ తర్వాత సబ్హెడింగ్, ఆ పైన అడ్వాన్స్డ్ ఎగ్జాంపుల్, ఈ ఫ్లో బావుంది. అవును, ఈ క్రమం ఒక స్మూత్ లెర్నింగ్ కర్వ్నిస్తుంది. రైట్. ఇక రిస్క్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ముఖ్యాంశం ఏంటంటే, ఆ నష్టభయాన్ని వివరించే విభాగం కేవలం సైద్ధాంతికంగా ఉండిపోకుండా వాస్తవ పరిస్థితులలో తీసుకోవాల్సిన యాక్టివ్ రక్షణాత్మక చర్యలను స్పష్టం చేయాలి. అవును, ఇది ఈ గైడ్లో ఉన్న ఒక ప్రధానమైన బ్లైండ్ స్పాట్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ వీక్నెస్ ఎక్కడుందంటే, క్యాటాస్ట్రోఫిక్ రిస్క్ గురించి ప్రస్తావించారు. అంటే స్టాక్ సున్నాకి పడిపోవడం లాంటిదా? అవును, కానీ దాన్ని ఎలా డీల్ చేశారంటే, కేవలం ఆ గరిష్ట నష్టాన్ని $15,284గా ఒక మ్యాథమెటికల్ ఫార్ములాలా చూపించారు అంతే. అంటే దానికి అర్థమేంటి? ట్రేడర్ ఆ నష్టాన్ని ఒక నంబర్లా చూసి సైలెంట్గా ఉండాలా? ఎగ్జాక్ట్లీ, అదే సమస్య. వాళ్లు రాసిన విధానం చూస్తే స్టాక్ పడిపోతే షేర్లను కొనుగోలు చేసి ప్యాసివ్గా కూర్చోవాలి అన్నట్లుంది ఆ వివరణ. యాక్టివ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో ఈ రకమైన ప్యాసివ్ అప్రోచ్ అనేది అకౌంట్స్ని బ్లోఅప్ చేస్తుంది. కరెక్ట్. సో నా సూచన ఏంటంటే, ఈ గైడ్ కేవలం అసైన్మెంట్ను అంగీకరించడం మాత్రమే ఏకైక మార్గం కాదని స్పష్టం చెయ్యాలి. డ్యామేజ్ కంట్రోల్ చేసే యాక్టివ్ వ్యూహాలను ఖచ్చితంగా ఈ చాప్టర్లో చేర్చాలి. అవును, దీనికి మనం ఒక కాంక్రీట్ ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు రచయితకి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్పైరీకి ముందే ఒక స్టాక్ టెక్నికల్ సపోర్ట్ బ్రేక్ చేసి దారుణంగా పడిపోతున్నట్లయితే అప్పుడేం చేయాలి? ఆప్షన్ను నష్టానికి వెనక్కి కొనుగోలు చేయడం కదా. కరెక్ట్. బయింగ్ బ్యాక్ ది పుట్ అట్ ఎ లాస్.
అంటే అసైన్మెంట్ వరకు బ్లైండ్గా వేచి చూడకుండా క్యాపిటల్ని ఎలా కాపాడుకోవచ్చో ఒక సినారియో ద్వారా చెప్పాలి. రైట్. ఒక $500 ప్రీమియం వస్తుందని ఆశపడి ట్రేడ్ తీసుకుంటే ఆ పుట్ ధర 1000 లేదా 1500లకు చేరితే దాన్ని కట్ చేయడం లాంటిది కదా. ఎగ్జాక్ట్లీ. ఒక హార్డ్ స్టాప్ లాస్ ట్రిగ్గర్గా దాన్ని ఎలా వాడుకోవాలో రచయిత నేర్పించాలి. బట్ ఇక్కడ నాకొక ఆలోచన వస్తుంది. క్యాష్ సెక్యూర్డ్ పుట్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి బేసిక్గా? చెప్పండి. ఒక స్టాక్ను మనం అనుకున్న తక్కువ ధరకు కొనడానికి రెడీగా ఉండటం కదా. అంటే ఆ కంపెనీ మీద నమ్మకంతోనే లాంగ్ టర్మ్ ఓనర్షిప్ మైండ్ సెట్తో ట్రేడర్ ఈ ఆప్షన్ సెల్ చేస్తాడు. అవును. అదాంటప్పుడు ధర పడిపోగానే భయపడి నష్టానికి ఆప్షన్ను వెనక్కి కొనేయడం అంటే మనం మొదట్నుంచి చెబుతున్న థియరీకి విరుద్ధమవుతుంది కదా. బహుశా రచయిత ఉద్దేశం కూడా అదే అయి ఉండొచ్చు. అంటే స్టాక్ కింద పడినా షేర్లు తీసుకుని కవర్డ్ కాల్స్ చేయాలని ఉద్దేశమంటారా? అవును, దానికోసమే అలా ప్యాసివ్గా వదిలేసుంటారు కదా. మీరడిగిన పాయింట్ చాలా లాజికల్గా ఉంది. టెక్స్ట్ బుక్ థియరీ ప్రకారం చూస్తే మీరు చెప్పింది కరెక్ట్. కానీ లైవ్ మార్కెట్లో థీసిస్ డ్రిఫ్ట్ అనేది ఒకటుంటుంది. థీసిస్ డ్రిఫ్ట్ అంటే మన బేసిక్ రీజన్ ఫెయిల్ అవ్వడం. ఎగ్జాక్ట్లీ. ఒక ట్రేడర్ $150 వద్ద స్టాక్ కొనాలనుకున్నాడు. ఫైన్. కానీ ఆ కంపెనీ ఫండమెంటల్స్లో ఏదో పెద్ద ఫ్రాడ్ బయటపడి లేదా వాళ్ళ మెయిన్ ప్రోడక్ట్ ఫెయిల్ అయ్యి ఒకే రోజులో $90లకు పడిపోతే అప్పుడు పరిస్థితి వేరు కదా. అక్కడ కొనుగోలు చేయడానికి ప్రాథమిక కారణమే కనుమరుగైంది. అప్పుడు పాత రూల్కి కట్టుబడి నేనెప్పటినుంచో కొనాలనుకున్నాను కదా అని ఆ షేర్లను అసైన్ చేయించుకోవడం అనేది ఇన్వెస్టింగ్ కాదు. అది ఫాలింగ్ నైఫ్ను పట్టుకోవడం అవుతుంది. కరెక్ట్. ఆ మార్కెట్ జనరల్ పుల్బ్యాక్ వల్ల వచ్చిన డిప్కి ఒక ఫండమెంటల్ ఫెయిల్యూర్ వల్ల వచ్చిన క్రాష్కి మధ్య ఉన్న తేడాను ట్రేడర్కి ఎడ్యుకేట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో రచయిత ఇక్కడ కేవలం ఒకే ఒక ప్యాసివ్ రూట్ను చూపించకుండా ఒక డెసిషన్ ట్రీ లేదా ఫ్లోచార్ట్ లాంటిది చేర్చితే చాలా బావుంటుంది. అవును. ఒకవేళ స్టాక్ ఫండమెంటల్స్ అలాగే ఉండి కేవలం ధర పడితే మీరనుకున్నట్టు అసైన్మెంట్ తీసుకోండి అని చెప్పాలి. అండ్ ఒకవేళ స్టాక్ ఫండమెంటల్స్ దెబ్బతింటే లాస్ బుక్ చేసి ట్రేడ్ నుంచి బయటకు రండి అని కూడా క్లియర్గా ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. ఈ క్లారిటీ లేకుండా కేవలం ఆ కవర్డ్ కాల్స్ వేసుకుని మొత్తం లాస్ రికవర్ అవ్వొచ్చు అనే ఒక ఫాల్స్ హోప్ని కల్పించడం ప్రమాదకరం. నిజమే. కొన్నిసార్లు ఒక స్టాక్ పాతాళానికి పడిపోయిన తర్వాత కవర్డ్ కాల్ ప్రీమియమ్స్ అసలు ఏమాత్రం రావు కదా. అవును. అప్పుడు క్యాపిటల్ పూర్తిగా డెడ్ మనీ అయిపోతుంది. సో ఈ కాంప్లెక్సిటీని రచయిత ఖచ్చితంగా అడ్రస్ చేసి తీరాలి. రైట్. సో ఇక మూడవ పాయింట్కి వస్తే యాంగిల్ అండ్ ఒరిజినాలిటీ. ఇక్కడ ముఖ్యాంశమేంటంటే స్టాక్ పెరిగితే వచ్చే లాభాలు పరిమితం అనేదానికి కేవలం ఒక నెగటివ్ పాయింట్లా కాకుండా ఒక పెట్టుబడి వ్యూహంలో భాగమైన ఆపర్చునిటీ కాస్ట్గా రీఫ్రేమ్ చేయడం మరింత ఎఫెక్టివ్గా ఉంటుంది. మెటీరియల్లో ఉన్న మరొక వీక్నెస్ ఖచ్చితంగా ఇదే. వాళ్ళేం రాశారంటే స్టాక్ బాగా పెరిగినప్పుడు కేవలం ఆ 500 ప్రీమియం మాత్రమే ప్రాఫిట్గా వస్తుందని, అదే నేరుగా స్టాక్ కొనుంటే అపరిమిత లాభం వస్తుందని దాన్ని ఒక పెద్ద మైనస్ పాయింట్గా హైలైట్ చేశారు. అవును, నేను కూడా అది గమనించాను. ఇలా ఫ్రేమ్ చేయడం వల్ల ఆ పాఠకుడిలో ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ క్రియేట్ అవుతుంది కదా. ఖచ్చితంగా. ఒక పక్క స్ట్రాటజీ నేర్పిస్తూనే ఆ వ్యూహం అసలు పనికిరాదన్న ఫీలింగ్ కలిగించడం ఒక రకంగా సెల్ఫ్ డిఫీటింగ్. అదే కదా. రీడర్కి ఎలా అనిపిస్తుందంటే అసలు నా ప్రాఫిట్స్ ఇంత లిమిటెడ్ అయినప్పుడు నేనెందుకీ వ్యూహం వాడాలి అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో దీన్ని ఫిక్స్ చేయటానికి నా సజెషన్ ఏంటంటే ఈ పరిమిత లాభాల నిబంధనను ఒక పోర్ట్ఫోలియో అలొకేషన్ కోణంలో పునర్నిర్వచించాలి. అంటే దీని డ్రాబ్యాక్లా కాకుండా ఒక స్పెసిఫిక్ ఫైనాన్షియల్ గోల్కి సరిపోయే టూల్గా చూపించాలంటారా? అవును. కాంక్రీట్ ఎగ్జాంపుల్స్తో చెప్పాలంటే రచయిత గైడ్లో 2 వేర్వేరు ట్రేడర్ ప్రొఫైల్స్ లేదా పోర్ట్ఫోలియో లక్ష్యాలను ఇంట్రడ్యూస్ చేయాలి. లైక్ క్యాపిటల్ అప్రిసియేషన్ అండ్ ఈల్ జనరేషన్ లాంటివా? పర్ఫెక్ట్. ఎగ్జాక్ట్లీ అవే. గ్రోత్ కోరుకునే ఒక ట్రేడర్ పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ఉంటాయి. వాళ్ళు బుల్ మార్కెట్లో నేరుగా అసెట్ను బై చేసి హోల్డ్ చేస్తారు. రైట్. కానీ స్థిరమైన ఇన్కమ్ ఆశించే ఒక ట్రేడర్ మార్కెట్ సైడ్వేస్లో ఉన్నప్పుడు ఆప్షన్ ప్రీమియంను టార్గెట్ చేస్తాడు. సో ఈ డిఫరెన్స్ని క్లియర్గా వివరిస్తూ ఈల్డ్ జనరేషన్ కోసం వాడే టూల్తో క్యాపిటల్ అప్రిసియేషన్ ఆశించడం తప్పు అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. సో బేసిక్గా ఇక్కడ మనం ఎక్స్పెక్టేషన్ మేనేజ్మెంట్ చేస్తున్నాం. కానీ నాకు చిన్న డౌట్. చెప్పండి. ఒక ప్యూర్ బుల్ మార్కెట్లో ఈ స్ట్రాటజీని వాడితే వచ్చే ఆపర్చునిటీ కాస్ట్ను ఎలా జస్టిఫై చేయగలం? అంటే నేను ఇన్కమ్ ట్రేడర్ని కదా అని చెప్పి
కళ్ళెదుట ఒక స్టాక్ 50% పైకి వెళ్తుంటే కేవలం 3% ప్రీమియంతో సరిపెట్టుకోమని చెప్పడం కొంచెం అన్రియలిస్టిక్గా అనిపించట్లేదా? ఇది చాలా చాలా వ్యాలిడ్ పాయింట్. అండ్ ఇక్కడే రచయిత తన గైడ్ని ఒక మాస్టర్ క్లాస్ స్థాయికి తీసుకెళ్లగలరు. ఎలా? బేసిక్గా ప్రతి వ్యూహానికి ఒక కరెక్ట్ టైం అండ్ ప్లేస్ ఉంటుంది కదా. ఆ ఆపర్చునిటీ కాస్ట్ను రచయిత ఎక్కడా దాచిపెట్టాల్సిన అవసరం లేదు, దాన్ని ఫేస్ చేయాలి. దానికి బదులుగా ఏమని సూచించొచ్చు అంటే, పోర్ట్ఫోలియోలో ఒక చిన్న భాగాన్ని లేదా ఐడల్ క్యాష్ని మాత్రమే ఈ వ్యూహానికి కేటాయించమని చెప్పొచ్చు. ఎక్స్ట్రా రాబడి కోసం మాత్రమే ఈ క్యాష్ సెక్యూర్డ్ పుట్స్ వాడమని సూచించొచ్చు. ఎగ్జాక్ట్లీ. అప్పుడా స్టాక్ 50% పెరిగినా సరే మీ కోర్ పోర్ట్ఫోలియో ఆ లాభాలను క్యాప్చర్ చేస్తూనే ఉంటుంది. ఈ పుట్ స్ట్రాటజీ మీకు అదనపు ఏళ్లు ఇస్తుంది అంతే. బ్యూటిఫుల్. ఇలాంటి ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ను వివరిస్తే ఆ పరిమిత లాభమనేది ఒక లోపంగా అనిపించదు కదా, అదొక వ్యూహాత్మక ఫీచర్గా మారిపోతుంది. అవును, ఇలా ఫ్రేమ్ చేయడం వల్ల పాఠకుడికి కేవలం ఒక టూల్ గురించి నేర్చుకోవడం మాత్రమే కాకుండా ఆ టూల్ను ఒక బ్రాడర్ పోర్ట్ఫోలియో స్ట్రక్చర్లో ఎలా ఇమిడ్చాలో కూడా అర్థమవుతుంది. కరెక్ట్. అంటే రీడర్ని ఒక మెకానికల్ ట్రేడర్ మైండ్సెట్ నుండి ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ మైండ్సెట్కి ఎలివేట్ చేస్తున్నామన్నమాట. అదే కదా మన మెయిన్ గోల్. ఈ సైకలాజికల్ ఫ్రేమింగ్ అనేది ఫైనాన్స్ రైటింగ్లో చాలా చాలా కీలకం. మార్కెట్ రిస్క్ని చూసి బాధపడే మైండ్సెట్ నుండి రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ను లెక్కించే మైండ్సెట్కి రీడర్ మారాలి. ఆ ట్రాన్సిషన్ చేయించగల బాధ్యత ఎప్పుడు రచయితదే. నిజమే. వాళ్ళు ఆ దిశగా కొన్ని అడుగులు వేసినప్పటికీ ఆ ఫైనల్ కనెక్టింగ్ డాట్స్ కొంచెం మిస్ అయ్యాయి అనిపిస్తోంది. మనం పైన చర్చించిన విధంగా దాన్ని సవరించుకుంటే ఈ గైడ్ అవుట్ స్టాండింగ్గా తయారవుతుంది. ఖచ్చితంగా. సో ఓవరాల్ పిక్చర్ చూస్తే మనం వాళ్ళకి చాలా సాలిడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చామనుకుంటున్నాను. అవును. సో ఈరోజు మనం చేసిన విశ్లేషణను ఒకసారి సమ్మరైజ్ చేస్తే మెయిన్గా 3 హై లెవెల్ సజెషన్స్ ఇచ్చాం. రైట్. మొదటిదేంటంటే ఐవి మరియు థీటా డికే లాంటి డైనమిక్ కాన్సెప్ట్స్ను మారేటప్పుడు మధ్యలో ఇన్షూరెన్స్ లాంటి ఎనాలజీస్ వాడుతూ ఒక కన్సెప్చువల్ బ్రిడ్జ్ నిర్మించడం. ఎగ్జాక్ట్లీ. అండ్ రెండవది, రిస్క్ మేనేజ్మెంట్ను కేవలం ఒక ప్యాసివ్ అసైన్మెంట్గా వదిలేయకుండా మార్కెట్ క్రాష్ అయినప్పుడు మూలధనాన్ని కాపాడుకునే స్టాప్ లాస్ లాంటి యాక్టివ్ మేనేజ్మెంట్ వ్యూహాలను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో చేర్చడం. అవును. అండ్ ఫైనలీ మూడవది, ఆ లిమిటెడ్ అప్సైడ్ వల్ల వచ్చే నెగటివ్ ఫీలింగ్ని తొలగించడానికి దీన్ని ఒక పోర్ట్ఫోలియో అలొకేషన్ టూల్గా, అంటే గ్రోత్ వర్సెస్ ఇన్కమ్ పర్స్పెక్టివ్లో రీఫ్రేమ్ చేయడం. కరెక్ట్. ఈ 3 మార్పులు చేస్తే ఆ మెటీరియల్ ఒక కాంప్రహెన్సివ్ మాస్టర్ క్లాస్లా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పర్ఫెక్ట్. సో రచయిత ఈ సూచనలను పరిగణలోనికి తీసుకుని తమ గైడ్ను మరింత బలోపేతం చేసుకుంటారని ఆశిస్తున్నాం. మీరు ఈ మార్పులన్నీ అమలు చేసిన తరువాత ఆ ఇంప్రూవ్డ్ కాపీని మళ్ళీ మా ఫీడ్బ్యాక్ కోసం పంపించండి. అవును, మీ వర్క్ని మరింత షార్ప్ చేయడానికి మేమెప్పుడూ సిద్ధంగానే ఉంటాం. సో ఈనాటి విశ్లేషణను మనం ఇక్కడితో ముగిద్దాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్.